ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా కానీ అది చాలా ప్రమాదకరం. ఇంకోటి కేంద్రం అట్ట ఇయ్యదు కూడా, వీళ్ళు అడిగేశారని ఎన్డీఏ భాగస్వామిని. బేసిక్ గా నువ్వు చేతనైతే ఇట్లా చెయ్యి, వాస్తవంగా చక్కటి అవకాశం. ఇందులో ఏంటంటే మనకు అతిపెద్ద సమస్యల్లా ఇప్పుడు ఇలా చేయడం వలన అంటే వీళ్ళ ఆలోచన ఏంటి అనేది బయట పెట్టట్లేదు. అదే కదా, బయట పెట్టకుండా ఈ చర్య మంచిది అంటున్నారు. ఇంకొకటి, జగన్ దిగే నాటికి 1100 కోట్లు 1200 కోట్లు బకాయిలు ఉన్నాయని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు 3000 కోట్ల బకాయి ఉందంటే అర్థం ఏంటి? వీళ్ళు బిల్లులు చెల్లించలేదని, అంతే కదా. అప్పుడు 250 చెల్లించారు, ఇప్పుడు మళ్ళీ 500 కోట్లు చెల్లిస్తారట. అంటే ఇప్పుడు ఆ సదరు హాస్పిటళ్ళు డబ్బులు సంపాదించుకోవాలంటే, ఈ డబ్బులు వాళ్ళ బకాయిలు వాళ్ళు తీసుకోవాలంటేనే ఇంకా ఒక 2 ఏళ్ళు పడుతుంది అనుకుంటా. అవును, ఇలా 500 కోట్లు ఇచ్చుకుంటే మళ్ళీ పెరుగుద్ది కదా సార్. అంతే, ఇప్పుడు సేవలు మళ్ళీ మొదలు పెడితే పెరుగుతుంది. ఆ 3 నెలకి 250 కోట్ల రూపాయలు అవుతుందండి క్లియర్ గా. నెలకి 250 కోట్లు ఆరోగ్యశ్రీకి అవుతున్నాయి ఖర్చు, కరెక్ట్ గా చెప్పాలి. ఇక్కడ సమస్య నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, మొదట్లో ఇది ఒక గొప్ప విశేషంగా కనిపించింది, రోజు పోయే కొద్ది రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, దేవుడు అయ్యా నువ్వు అని ఎవడ అంటలా, ఓట్లే ఇట్లా. ఇప్పుడు ఎక్కడెందుకు జగన్ సంక్షేమ పథకాలు తీసుకున్నాడు అందరూ ఓటేస్తే జగన్ ఓడిపోతాడా? లేదు కదా. అంటే సంక్షేమ పథకాలు తీసుకున్నా మనకు ఓట్లు రావు ఇచ్చిన అనేటటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు